తెలంగాణలోని తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆంధ్ర వ్యక్తుల పెత్తనం కొనసాగుతుందని తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షుడు లారా ఆరోపించారు. నిన్న ఫిలిం ఛాంబర్లో వేదిక ఆధ్వర్యంలో జరిగిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి 94వ జయంతి వేడుకల్లో జరిగిన గొడవపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సినారేతో పాటుగా దాదాపాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, దాశరథి ఫోటోలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జయంతి వేడుకల్లో హాజరైన సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి అక్కడ వారిని నిలదీశారని అన్నారు. అయితే అక్కడి నుండి ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్ పాసం యాదగిరిపై దురుసుగా ప్రవర్తించి గొడవకు దిగారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణ కవులకు, కళాకారులకు గౌరవం దక్కకపోవడం బాధాకరమన్నారు. గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర నటులకు అవార్డులు ఇచ్చిందని, దానిని వాళ్లు గౌరవించకుండా సీఎం ముందే సినిమా డైలాగ్స్ చెప్తూ అవమానకరంగా వ్యవహరించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలుగు ఫిలిం ఛాంబర్ను తెలంగాణ ఫిలిం ఛాంబర్గా మార్చి తెలంగాణ నటులను, కవులను, కళాకారులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ప్రభుత్వమే తెలంగాణ ఫిలిం ఛాంబర్ గా మారుస్తుందా అని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా మేము కొట్లాడతాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ సినీ రంగానికి జరుగుతున్న అన్యాయం మీద స్పందించాలి. ఒక స్పష్టమైన ఫిలిం పాలసీని ఏర్పాటు చేయాలి. ఏం చేస్తారండి? నీళ్లు, నిధులు, నియామకాలు, సంస్కృతి సాంప్రదాయాలు లేవా తెలంగాణలో? తెలంగాణ నినాదం వెనక, తెలంగాణ ఉద్యమం వెనక, తెలంగాణ పోరాటం వెనక, తెలంగాణ త్యాగం వెనక సంస్కృతి సాంప్రదాయం ఉన్నదా లేదా? మరి ఆ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీకు కాళేశ్వరం కదా, కేసీఆర్ కదా, కేటీఆర్ కదా తప్ప తెలంగాణ బ్రతుకు కథ వద్దా? తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కథ వద్దా? తెలంగాణ సినిమా కథ వద్దా? రేవంత్ రెడ్డి పక్కా ఆంధ్ర నాయకుడిగా, ఆంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నాడు ఈ తెలంగాణ గడ్డ మీద. ఎవరు నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఎవరికి అవార్డు ఇవ్వాలి? నువ్వు తెలంగాణ సినిమాకి అవార్డు ఇవ్వాలి. మరి నువ్వేం చేస్తున్నావు? గద్దర్ పేరు మీద తెలంగాణ